హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సన్ డివైన్ టారో. ఎలా ఉన్నారు అందరూ? హ్యాపీగా ఉండడానికైతే ట్రై చేయండి. ఓకేనా? ఇక ఇవాల్టి టాపిక్ ఏంటంటే, మీకెవరైతే దూరమైన పర్సన్ వాళ్ళ ఫీలింగ్స్, అలాగే మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేదైతే చూద్దాము. ప్రెజెంట్ వాళ్ళ ఫీలింగ్స్, మీ ఫీలింగ్స్ అయితే చూద్దాం. అలాగే మీరు ఎవరినైతే మనసులో అనుకుంటున్నారో వాళ్ళ నేమ్ అయితే 3 టైమ్స్ అయితే చెప్పుకోండి. అలాగే వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ఓకేనా? అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేయంగానే బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఇక ఈ రీడింగ్‌కి కనెక్ట్ అవుతున్నట్లుగా ఒక లైక్ అయితే ఇచ్చి మీరు మీ ఎనర్జీని అనేది కనెక్ట్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి తెలియచేయండి ఫస్ట్. చూస్తున్న మా వ్యూవర్స్ ఫీలింగ్స్ తెలియచేయండి. ఇవి మీ ఫీలింగ్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ 10 ఆఫ్ కప్స్. ఇది మీ ఎనర్జీస్ అన్నమాట. మీ పార్ట్నర్ ఎనర్జీస్ అయితే చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న పార్ట్నర్ ఫీలింగ్స్ తెలియచేయండి. కార్డ్ చూడండి. షఫల్ చేస్తూ ఉంటేనే పడుతుంది. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ పరిస్థితి థర్డ్ పార్టీ దగ్గర ఎలా ఉంది? కార్డ్స్ అవే పడుతున్నాయి. ఇంకా చెప్పండి. త్రీ ఆఫ్ స్వర్డ్స్, బాటమ్ ఆఫ్ ద డెక్. ఓకే, పాస్ట్ లో మీ పర్సన్ దూరం అవ్వక ముందు మీరంతా హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఈ ఆలోచనల థింకింగ్ కానీ హ్యాపీగా ఉండేది. మీ ఫ్యామిలీలో చాలా హ్యాపీగా అనేది అయితే ఉండేవారు. కాకపోతే మీ పర్సన్ దూరం అయ్యాక మీరైతే
ప్రెజెంట్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే, స్ట్రక్ పొజిషన్‌లో ఉన్నారు. చెప్పాలంటే మిమ్మల్ని అలా చేశారన్నమాట మీ పర్సన్. ఎలా అంటే మీరు ఫోను చేస్తే ఒక లిఫ్ట్ చేయకుండా, మీతో మీరు మాట్లాడాలి అనుకున్నప్పుడు మాట్లాడకుండా, మిమ్మల్ని దూరం పెట్టడము, మీరు కాల్ చేసినప్పుడు కరెక్ట్ వేలో మీతో మాట్లాడకుండా, ఏదో తడి పొడిగా మాట్లాడినట్టు, ఇష్టముండి ఇష్టం లేకుండా మీతో మాట్లాడడము, మీ పర్సన్ మీకు దూరమైన పర్సన్ అలా అయితే చేశారన్నమాట. అలా చేసి వీళ్ళు ఎలా అంటే నాకు తగ్గట్టు ఎవరూ లేరు అనే మెంటాలిటీ అన్నమాట వాళ్ళది. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించైతే మీరు ప్రెజెంట్ ఇలా ఆలోచిస్తున్నారు. మీరు జరిగిపోయిన దాని గురించైతే ఆలోచిస్తున్నారన్నమాట. ఏంటి పరిస్థితి ఇలా ఉంది? ఎందుకిలా అయింది? అనే ఆలోచనలో మీరున్నారు. మీరు మెసేజ్ చేసినప్పుడు మీకు సమాధానం ఇవ్వకపోవడము, కాల్ చేసినప్పుడు మాట్లాడకుండా ఉన్న దాని వల్ల మీకు డౌట్ రావడము, ఎందుకలా ఉన్నారు అని మీరు అడిగినప్పుడు, నేను వర్క్ బిజీలో ఉన్నాను అని మీ పర్సన్ చెప్పడము అయితే జరిగేది. వాళ్ళు ఎలా అంటే కావాలనే ఇగ్నోర్ చేశారు మిమ్మల్ని. కావాలనే దూరం పెట్టారు. అది ఎందుకు అననంటే వాళ్ళ దగ్గర ఉన్న థర్డ్ పార్టీ. ఆ థర్డ్ పార్టీ అనేది ఎవరైనా కావచ్చు, ఒక భార్య కావచ్చు, లేదా మూడో పర్సన్ ఎవరైనా కావచ్చు. ఆ థర్డ్ పార్టీ వల్లనే మిమ్మల్నయితే దూరం పెట్టారు. మీకైతే అది తెలియక మీరు ఎందుకిలా చేస్తున్నారు అనేది మీరు బాధపడ్డారు. ఎందుకిలా దూరం పెడుతున్నారు అనే ఆలోచన మీకర్థం కాలేదు. మిమ్మల్ని మీరడిగినప్పుడు ఏదైనా మాట్లాడినప్పుడు సమాధానం చెప్పకపోవడము, కామ్‌గా ఉండడము, మీరేదైనా గట్టిగా మాట్లాడినా గాని సైలెంట్‌గా ఉండేవాళ్ళన్నమాట. అలా అయితే జరిగేది మీ ఇద్దరి మధ్య. సడెన్‌గా మీకు బ్రేకప్ అనేదొచ్చింది. అలా ఎందుకు వచ్చింది అనంటే, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఇలా దూరం పెట్టడం వల్ల, పెడుతూ ఉండడం వల్ల మీకొక అనుమానం అనేది క్రియేట్ అయింది. అలా క్రియేట్ అయ్యి మీరెలా చేశారంటే, మీరు డైరెక్ట్‌గా వాళ్ళని అడగడము, మాట్లాడడము, ఇద్దరికి మాట మాట పెరగడము, పెద్ద గొడవలైతే జరిగాయి. ఆ గొడవలు జరిగిపోవడంతో మీరు విడిపోయారు. ఆ విడిపోయిన సిట్యుయేషన్స్ అయితే మీరు ఇంకా ఇప్పటికీ తలుచుకుంటూనే ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఎంతమంది ఉన్నా లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు. మీ చుట్టూ జరుగుతున్నది మీరు పట్టించుకోవట్లేదు. మీ మనసంతా మళ్ళా మీ పర్సన్ వైపే లాగుతుంది. అప్పటికైతే గొడవలేసారు కానీ, దూరం చేసుకున్నారు కానీ, మీ మనసు నిండా వాళ్ళే ఉన్నారన్నమాట చెప్పాలంటే. మీ పర్సన్ పరిస్థితయితే మిమ్మల్ని కావాలనే ఇగ్నోర్ చేశారు. వర్క్ బిజీలో ఉంటున్నట్లు ఇగ్నోర్ చేశారు. ఎందుకలా ఇగ్నోర్ చేశారు అనంటే థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ వల్లనే మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు. వాళ్ళకి మీరెలా ఎదురు చూస్తున్నారంటే మళ్ళా వస్తారా? ముందులాగా ఉంటారా? ముందులాగా మేము హ్యాపీగా ఉంటామా? అనే ఆలోచనలో మీరు ఉన్నారు. ఏంటి ఈ రిలేషన్ పరిస్థితి, ఈ సిట్యుయేషన్ అనేది ఏంటి అనేది అర్థం కాలేదు మీకు. నా పరిస్థితి ఏంటి ఇలా అయింది అని మీరు ఆలోచిస్తున్నారు. ఇలా అయితే మీ మనసు నిండా ఆలోచనలైతే ఇలా ఉన్నాయి. మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టమన్నమాట. మళ్ళా వస్తే బాగుండు అనే మనసులో అయితే ఉంది. కాకపోతే వాళ్ళు మీతో మాట్లాడిన వాళ్ళు మీతో గొడవలేసినప్పుడు మాట్లాడిన మాటల వల్ల మీరు ఆ మాటలని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. బాధపడుతున్నారు. పరిస్థితి ఏంటి ఇలా అయింది అనే బాధైతే మీలో ఉంది. ముందు ఇష్టం ఇష్టం అనన్నారు. ఇప్పుడు ఇలా ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు అనే ఫీలింగ్ అయితే మీలో కలిగింది. అలానే మీరు ప్రశ్నించారు. మీరు ప్రశ్నించిన తర్వాత పెద్ద గొడవే జరిగిందన్నమాట. గొడవ జరిగి మీరు దూరమయ్యారు. ద టవర్ పొజిషన్ ఏంటి అంటే పెద్దగా గొడవ జరగడం, మీ మనసుకి బాధ కలిగించడం, మీరింక వద్దు
అని అయితే అనుకోవడం. చెప్పాలంటే మీ పర్సన్ మోసగాడు, మోసగాడు లేక మోసం చేసేవాళ్ళు ఎవరైనా మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా తీసుకోవచ్చు. ఈ రీడింగ్ అనేది ఎవరికైనా వర్తిస్తుంది. మీరు ఎవరి కోసమైతే చూస్తున్నారో వాళ్ళకనేది ఇది రెజినేట్ అవుతుంది. చూడండి. ఇలా అయితే మీ పర్సన్ అయితే మోసగాడు చెప్పాలంటే ఒక చైల్డిస్ట్ మెంటాలిటీ అన్నమాట. మీరు తన లైఫ్‌లో ఉన్నప్పుడు వాళ్ళకి చాలా గ్రోత్ అనేది వచ్చింది. వాళ్ళ ఫ్యామిలీ గూడా మీ వల్ల హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. అంతా హ్యాపీగా జరుగుతున్న టైంలో మిమ్మల్ని ఇగ్నోర్ చేశారన్నమాట. ఆ ఇగ్నోరింగ్ మీరు తట్టుకోలేకపోయారు. చెప్పాలంటే మీ పర్సన్ ఎలాంటి వారు అనంటే కేవలం తన అవకాశం తీర్చుకునేంత వరకే మిమ్మల్ని వాడుకున్నారు. అది మీకు తెలియలేదు. మెల్లమెల్లగా వాళ్ళ మెంటాలిటీ అనేది బయటపడిందన్నమాట. దాని గురించి మీరు బాధపడుతూ ఉన్నారు. రావాలనైతే మీకు ఉంది. వస్తారా అనైతే ఉంది. మీకు గూడా మీ సిక్స్త్ సెన్స్ గూడా మీకు చెప్తూ ఉంది. వస్తారు. వదిలి ఉండలేరు అనే ఆలోచన మీకైతే ఉంది. కానీ వచ్చాకైతే మీరు అడగాలని కూడా అనుకుంటున్నారు. ఎందుకిలా చేశారు అని మీరు అడగాలనేది కూడా మీ మనసులో అయితే ఉంది. వాళ్ళేదైనా మీతో కథలు చెప్పి, ఇష్టము, మర్చిపోలేను, ఏదైనా చెప్పాలి అని వాళ్ళు మాట కలిపినప్పుడు మీరైతే అడగాలని మీకు మనసులో ఉంది. ఇలా అయితే ఉంది మీ ఆలోచనలు. ఇక మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది చూద్దాము. థర్డ్ పార్టీ దగ్గర ప్రస్తుతం ఎలా ఉన్నారు? వాళ్ళు ఎలా ఉన్నారంటే ప్రెజెంట్ వాళ్ళ పరిస్థితి బాలేదు. వాళ్ళైతే నాకు మోసం జరిగింది. నేను నేను మోసపోయాను అనే ఫీలింగ్ అయితే మీ పర్సన్‌కుంది. ఎందుకంటే మీరు దూరం పెట్టాక వాళ్ళు రెస్ట్ పొజిషన్‌లోకెళ్లారన్నమాట. మీరు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టము. సోల్‌మేట్ కార్డ్. మీరు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టము. ఇటు మీరు ఉండలేకపోతున్నారు. అటు మీ పర్సన్ కూడా ఉండలేకపోతున్నారు. వాళ్ళకు కూడా నిద్ర పట్టట్లేదు. బాధపడుతున్నారు. లేట్ నైట్ ఆలోచిస్తున్నారు. మీ గురించే ఆలోచిస్తున్నారు. ఎందుకిలా జరిగింది అని ఆలోచన అయితే ఉంది. నేను మోసం చేశాను అనే ఫీలింగ్ కూడా మీ పర్సన్‌కైతే ఉంది. ఆలోచిస్తున్నారు. మీరున్నప్పుడు వాళ్ళ జీవితం హ్యాపీగా సాగేది. ప్రెజెంట్ నా పరిస్థితి ఇలా ఉంది. ఆలోచనలతో మనసంతా భారంగా అనిపిస్తూ ఉంది అనైతే ఆలోచిస్తున్నారు. మీరైతే వాళ్ళ సక్సెస్ కోసమే మీరు వాళ్ళకి అన్నీ సాక్రిఫైస్ చేయడం అయితే జరిగిందంట. అవన్నీ ఇప్పుడు లేవు. బాధపడుతున్నారు. ప్రెజెంట్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వీళ్ళని అడుగుతున్నారు. ఎందుకిలా ఉన్నారు? ఎందుకిలా మూడీగా ఉంటున్నారు? అనైతే వీళ్ళని ప్రశ్నించడం జరుగుతూ ఉంది. కానీ మీ పర్సన్‌కి ఏమి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీ విషయాలైతే అక్కడ చెప్పనూ లేరు. ఇలా అయితే ఉంది. మీరే గుర్తొస్తున్నారు. మీరు గుర్తొచ్చినప్పుడంతా బాధపడుకుంటున్నారు. ఒంటరిగా ఉన్నారు. లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు. ఎలాగైనా మాట్లాడాలి అనే ఆలోచన అయితే వాళ్ళకుంది. ఫోన్ ఆర్ మెసేజ్ చేయాలని అయితే ఉంటుంది. కానీ చెయ్యరు. ఎందుకు అంటే మీ పర్సన్ ఇగో, అహం ఎక్కువ. తన అవసరాలైతే తీర్చుకుంటారు కానీ, నేనెందుకు చెయ్యాలి? వాళ్ళే చెయ్యని. ఒక పక్క ఈ బాధను మర్చిపోలేక చెయ్యాలి అనుకుంటారు.
కానీ నేనెందుకు చెయ్యాలి? వాళ్ళే చెయ్యని. ఆ ఇగోతో కామైపోతున్నారు మళ్ళా. వీళ్ళు మనసులో ప్రేమున్నా బయట పెట్టే రకాలైతే కాదు. మీ వల్లనే వాళ్ళు సక్సెస్ అనేది సాధించారు. అదైతే వాళ్ళ మనసులో ఉంది. సరే అండి. కాలొచ్చింది మధ్యలో. మీ పర్సన్‌కైతే మీ వల్ల వాళ్ళు సక్సెస్ సాధించారనేది అయితే వాళ్ళకుంది మనసులో. కాకపోతే ఇగో. ఆ ఇగోతో ఏదున్నా మీకు చెప్పాలంటే చెప్పరు. అహం ఎక్కువ. ఇగో ఎక్కువ. మాట్లాడాలన్నా గాని మాట్లాడలేరు. ఏదైనా మీ నుంచే షేర్ చేసుకోవాలి. ఏదైనా మీ ద్వారానే వాళ్ళకి రావాలి. మీరే మాట్లాడాలి ముందు. ఇలా అయితే ఉంది. మీ పర్సన్ ఆలోచనలైతే. ఇంకా చూద్దాము. వాళ్ళకక్కడ హార్ట్ బ్రేక్ జరిగింది బాగా. ఎవరైతే ఎక్కడైతే ఉన్నారో అక్కడ హార్ట్ బ్రేక్ జరిగింది. లోన్లీగా ఉన్నారు. ఫీల్ అవుతున్నారు. బాధపడుతున్నారు. సో, వాళ్ళకి ఏం చెప్పుకోలేరు. ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. తనకు తానే ఆ శిక్ష అనేది అనుభవిస్తున్నారు. ఎవరికీ చెప్పుకోలేరు. వీళ్ళు ఇలా ఒంటరిగా, లోన్లీగా ఉన్నారు. నలుగురిలో కలవలేకపోతున్నారు. ఆ ఒంటరితనం అనేది ఫీల్ అవుతున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కావచ్చు, బయట థర్డ్ పార్టీకి కావచ్చు, వీళ్ళు అడుగుతూ ఉన్నారు. అక్కడ వాళ్ళు వీళ్ళని లెక్క చేయట్లేదు. ప్రెజెంట్ ఎలా అనంటే, ఇంక మీరే గుర్తొస్తున్నారు. మీకెలా గాయం చేశారో మనసుకి, అక్కడ వాళ్ళకు గూడా అలానే ఉంది. గొడవలు జరుగుతున్నాయి. బాధైతే పడుతున్నారు. నాకెక్కడా న్యాయం జరగలేదు అనే ఆలోచనలో మీ పర్సన్ ఉన్నారన్నమాట. ఫైనల్‌గా ఏంజిల్ యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి అనేదైతే చూద్దాం. ఓకే. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న మా వ్యూవర్స్‌కి మీరిచ్చే గైడెన్స్ ఏమిస్తున్నారు? మీరేం చెప్పాలి అనుకుంటున్నారో తెలియచేయండి. చూస్తున్న మా వ్యూవర్స్‌కి మీరిచ్చే గైడెన్స్ ఏంటి? మీరు హ్యాపీగా ఉండండి అనైతే ఇస్తున్నారన్నమాట. మీరు హ్యాపీగా ఉండండి. మీరు ముందులా సంతోషంగా అయితే ఉండండి. ఈ వాళ్ళు మళ్ళా మిమ్మల్ని మోసం చేసే రకాలే కొంతమంది. వాళ్ళొచ్చినా కానీ మిమ్మల్ని అవసరానికి వాడుకునే రకాలే అనైతే చెప్తున్నారన్నమాట. మీకిచ్చే గైడెన్స్ ఏంటి అంటే యూనివర్స్ వాళ్ళు మీ దగ్గరికి మళ్ళా రీయూనియన్ కోసం వచ్చినా కానీ, వాళ్ళు కేవలం మీ దగ్గరున్న అది ఇన్‌కమ్ సోర్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కేవలం వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసమే మీ దగ్గరకైతే వస్తారు. మీ దగ్గర తీసుకెళ్ళి థర్డ్ పార్టీకి పెట్టే ఛాన్స్ గూడా ఉంది. వాళ్ళెందుకు రావాలి అనుకుంటున్నారంటే, కొంతమంది ఇందుకోసమే వెయిట్ చేస్తున్నారు రావాలని. మీరు అలా కాకుండా మీరు హ్యాపీగా ఉండండి మీ ఫ్యామిలీతో. మీరు ఎంజాయ్ చేయండి. మీకన్నీ అన్నీ సక్రమంగా జరుగుతాయి. ఒకవేళ వాళ్ళు వచ్చినా కానీ, మీరు వాళ్ళని అన్నీ అడిగి, ఎలాంటి వాళ్ళు తెలుసుకొని
మీరు ఈ రిలేషన్ అనేది కొనసాగించాల్సిన అవసరం అయితే ఉంటుంది అని అయితే చెప్తున్నారు. మీరు వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒకవేళ ఇష్టము అని చెప్పి మిమ్మల్ని మోసం చేసినా కానీ, అది మీరు ముందే తెలుసుకొనైతే మీరు రిలేషన్‌లో అయితే ఉండొచ్చు అనైతే ఉంది. ఇలా అయితే ఉంది గైడెన్స్ అయితే. ఇది అండి వాళ్ళ రీడింగ్ అయితే. మీకెంత వరకు రెజొనేట్ అయింది తప్పకుండా నాకు కామెంట్స్ అనేది తెలియచేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే మీరు నేను మీకు స్క్రీన్ పై నంబర్ ఇస్తాను. ఆ నంబర్‌కనేది కాంటాక్ట్ అవ్వండి. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ. మరో రీడింగ్‌తో మీ ముందుంటాను. బాయ్.